టాలీవుడ్ లో ప్రస్తుతం ఓజీ ఫీవర్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ నేడు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా ప్రాంతాల్లో నిన్ననే బెనిఫిట్ షోస్ కూడా ప్రదర్శించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. మారుతి థియేటర్లలో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ అద్దాలను పగలగొట్టారు. థియేటర్ సిబ్బంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు పవన్ ఫ్యాన్స్. రాత్రి 10 గంటలకు ఓజీ బెనిఫిట్ షో వేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం కూడా ఓజీ ఫీవరే నడుస్తుందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఓజీ ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఎంతో కాలంగా చూసినటువంటి సినిమా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ హంగామా చేస్తూ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ సినిమా ఓజీ నేడు గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రావటం జరిగింది. చాలా ప్రాంతాల్లో కూడా నిన్ననే బెనిఫిట్ షోస్ కూడా ప్లే చేయడం జరిగింది. బెనిఫిట్ షోస్లో ఎంత ఈగర్ రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూసుకుంటే కనుక పాలకొల్లులో జరిగినటువంటి హంగామా అంతా ఇంత కాదు. ఫ్యాన్స్ అందరూ రెచ్చిపోయారని అర్థమవుతోంది. మనం ఒక్కసారిగా థియేటర్ వైపు చూస్తుంటే అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ ఒకవైపు చూస్తున్నాం. మనము రకరకాలుగా టికెట్ ధరలు పెంచేసరికి ఒక్కసారిగా ఫ్యాన్స్లలో కూడా ఎంతో అసంతృప్తి నెలకొంది. ఇటు అభిమానుల్లో ఏదైతే సినిమాకి సంబంధించి మూవీ లవర్స్ కూడా చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. చాలామంది దాని గురించి మాట్లాడుకున్నారు కూడా. అలా నేపథ్యంలో ఇటు మనం చూడొచ్చు పాలకొల్లుకు సంబంధించినటువంటి థియేటర్ మనం చూస్తున్నాము. మారుతి థియేటర్లో ఎక్కువగా రేట్లకు పెంచుతున్నారని చెప్పి టికెట్లు విక్రయిస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు థియేటర్ అద్దాలను ఒకవైపు పగలగొట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మనం స్క్రీన్లో చూడొచ్చు. సిబ్బంది పోలీసులతో ఒకవైపు వాగ్వాదానికి కూడా దిగారని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మొత్తానికి రాత్రి 10 గంటలకు ఓజీ బెనిఫిట్ షో వేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అర్థమవుతుంది.